మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మ ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా ఆ పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాను. ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. తరగతి కుటుంబాలకు ఈ హై స్కూల్ ప్లస్ అనేది ఒక వరం లాంటిది. ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి అధిక మొత్తంలో ఫీజులు కట్టి ఎన్నో వ్యాయ ప్రాయాలకు ఓర్చి అమ్మ నాన్నలు కష్టపెట్టి ఎంతో మంది చదువుతున్నారు. మనం ఎక్కడ చదువుతున్నాం అనేది కాదు, మన మనసులో కష్టపడి చదవాలి అనే భావం రావాలి. చదివని వారికి ఎక్కడైనా ఒకటే. అదే నా విషయానికి వస్తే నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఈ రోజు మనం అందరం సరదాగా ఉన్నాం కదా, ఎందుకు? కాబట్టి మనమందరం ఒకే తల్లికి జన్మించిన అక్క చెల్లెల్లా ఉండాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎంతో బాగా కష్టపడి చదివి మన హై స్కూల్ ప్లస్ కు మరియు మన ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి పెడతారని కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ రమ్య, ఐ యామ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్. ఎవరు మాట్లాడదు వెనుక? కవిత. కవిత, ఓకే, టెల్ వన్ కవిత. ఏదో కవిత కవిత చెప్తాను. రెడీ, చెప్పి ఏదో ఏదో పర్సన్ బట్టి నా పర్సనాలిటీ మారుతుందేమో, ఏజ్ ని బట్టి నా మెచ్యూరిటీ మారుతుందేమో, సంపాదనని బట్టి నేను కట్టుకునే కోట మారుతుందేమో, సంపాదనని బట్టి సంతోషాన్ని బట్టి నేను మాట్లాడే మాట మారుతుందేమో, అవసరాన్ని బట్టి నేను ఆడే ఆట మారుతుందేమో,
చేసి ఎలకలని నేను తప్పించుకోలేను, అందరికీ భయపడుతూ పిల్లిలా నేను బ్రతకలేను, ఆవులా అన్నింటికీ తలాడించలేను, అవసరానికి అందరి కింద కుక్కలా నేను మారలేను. ఫైనల్ గా నేను నాలానే ఉంటాను. వెరీ గుడ్. I'm studying intermediate first year in MPC group. టాస్క్ చూడు. ఓపెన్ చేయి. ఓ వెరీ గుడ్. చెప్పు, చదువు, చెప్పు, ఏం చెప్పాలి. Funny pose. You give a pose now. Give any funny pose. Come on. Okay. My name is Rupapriya. I'm studying intermediate first year MPC. Dagra. My name is Rupapriya. I'm studying intermediate first year MPC group. వెరీ గుడ్. తీసుకో, నీ టాస్క్ తీసుకో. అన్ని సింపుల్ గా ఉంటాయి, ఏం వరి అవ్వకండి. ప్రైజ్ యువర్ మదరా ఫ్రెండా? ప్రైజ్ చేయండి మీ ఫ్రెండ్ ని. ఏమని పొగుడుతావో చూడు. రెడీ? లే, చెప్పిలే, మీ ఫ్రెండ్ ని పొగుడు. రైట్, చెప్పి రెడీ? ఓకే. మీరు సూపర్ అని ఏదో చెప్పి. Principal sir, respected teachers, dear seniors and my dear friends, I am Monica. I once again welcome to all my classmates on this special occasion. As we all know, today we are all gathering here to celebrate our Freshers Day. Well, initially I was doubtful to join in this college, but after our listening to our teachers, I decided to join here. I think it was better decision. I feel now so happy with all my faculty. They are friendly, cooperative, and they are encouraging in every aspect. I promise to do well and give my best in terms of results and how our college is, how good our college is. I thank each and everyone for giving this wonderful opportunity. కాలేజీలో ప్రవేశించిన విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పటికీ మీరు ఈ హై స్కూల్ ప్రెస్ కాలేజ్ని ఎంచుకోవడం అనేది చాలా తెలివైన మంచి పని. ఎందుకంటే ఇక్కడ మనకు మంచి చదువుతో పాటు ఇంకా సంస్కారాన్ని కూడా నేర్పించే గురువులు ఉన్నారు. ఇంకా ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉంది, భద్రతనిచ్చే పరిసరాలు ఉన్నాయి. ఇంకా మన ఇంటికి దగ్గరలోనే ఉన్న కాలేజీలో మనం మన చదువుని పూర్తి చేయొచ్చు. ఇక్కడున్న ప్రభుత్వం మనకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, మధ్యాహ్నం భోజనాలు వంటివన్నీ మనకి ఇస్తున్నారు. వాటిని మనం ఉపయోగించి మనం చక్కగా చదువుకోవాలి. ఇక్కడున్న ఉపాధ్యాయులు మనకు అన్ని వేళలో తోడుంటారు, అన్ని వేళలో సహాయం చేస్తారు. మనకు ఏ సందేశాలను వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా తీర్చుతారు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా నీ సహనానికి సరిహద్దును కనవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అలుపని రంగంతా అననే అనవంట. వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది.
అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య మీ ఇంటికి వారసుని చెప్పు. నీదగురాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. జోడెట్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశగాన ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన. గల్లు గల్లు గల్లు
Awesome,
మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష టీ తీసుకురమ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అను పని రవ్వంతా అననే అనవంట వర్ష